ముందుగా అందరికీ నమస్తే. అస్సలాముఅలైకుం వందనాలు. ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా కనికా పరమేశ్వరి గుడి దసరా ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగేది. దేవుడి సన్నిధిలో జరిగేది. దేవుడు మరి అక్కడ అమ్మవారికి అలంకరణ గానీ, లేకపోతే అమ్మవారికి 10 రోజులు చేసే పూజలు కానీ, ఎక్కడ గూడా ఎవరు గూడా కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే దేవుడిది. మరి నాకు తెలిసినంత వరకు కాసులుంటేనే అక్కడ మెంబర్స్. అంటే అమ్మవారి ఉత్సవాల్లో కమిటీ మెంబర్స్ ఉంటారు. దానికి అక్కడ గూడా బేరాలు. అక్కడ గూడా బేరాలే. అక్కడ గూడా ఏంటంటే ఉత్సవాలు కమిటీ యేసేది ఎవరు? అక్కడున్న చైర్మన్ ఎయ్యాలి. చైర్‌పర్సన్ ఎవరు నియమితులయ్యారో వాళ్ళెయ్యాలి. వాళ్ళ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్ణయించి చేసి జరిగే కార్యక్రమం. దీంట్లో రాజకీయం ఎందుకు? రాజకీయాల వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారు? మీరు వచ్చి కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేయాలో చెప్పొచ్చు. కానీ మీరు కమిటీ నిర్ణయించేదేంటి? దీంట్లో వైసీపీ ఉండకూడదు. దీంట్లో మా కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఉండాలి. అంటే మీరు ఇన్సిస్ట్ చేస్తారా? దీంట్లో ఇలాగ ఉండాలని మీరు ఎలా చెప్తారు? ఒక కమిటీ ఉంది. ఒక దేవుడిది ఉత్సవాలు చేస్తుంటే, అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే, దాంట్లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకు అని అడుగుతున్నాం. ఉత్సవాలు ఎందుకంటే నేను ఒక్కటే వ్యత్యాసం చెప్తాను దీంట్లో ఒకటి చూడండి. గతంలో 2024, 2023లో జరిగినప్పుడు ఎక్కడా గూడా 2023లో పర్టిక్యులర్ గుర్తుపెట్టుకోండి. చైర్‌పర్సన్ ఎవరు నియమితులయ్యారో వాళ్ళే ఒక కమిటీ యేశారు. ఒక కమిటీ మెంబర్స్ ఉంటారు. ఆ కమిటీ మెంబర్స్ ఎంత మేము విరాళాలు తెచ్చాము, ఎంతవరకు విరాళాలు ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఆన్ రికార్డెడ్ ఉండేది. ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది. అప్పుడు 56 లక్షలతో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలు గతంలో మొన్న అంటే 2024లో ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. మళ్ళీ 4 లక్షల అప్పు. ఎలా? ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. మరి అంటే జనాల్లో నానుతానే ఉంది. ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. మళ్ళీ 4 లక్షలు అప్పు అనంటే ఏ విధంగా చేసి ఉండాలి? నాకు తెలిసి ఒక సినిమా సెట్టింగ్ ఏసి చేయాల్సినంత ఇది అంటే ఆ విధంగా చేయాల్సింది అంత ఏం జరగలేదు. మరి ఏంటి? అవినీతి జరుగుతుంది. అవినీతి చేస్తుందెవరు? అంటే తెలియట్లేదంటారా? తెలుసుకోలేం లేని పరిస్థితిలో ఉన్నాం అనుకుంటారా? మాట్లాడలేదు అనంటే, మౌనంగా ఉన్నాము అనంటే, మేము ఏదో చేతగానితనం అనుకోకండి. అమ్మవారి దగ్గర కూడా మీరు అవినీతి చేస్తున్నారంటే ఏ విధంగా దిగజారక రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు. అక్కడున్న కమిటీ మెంబర్స్ గానీ, ఎవరు దాన్ని నడిపిస్తున్నారో ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని ఎన్ని మాటలు అన్నారు. ముస్తఫా గారు ఒక మైనారిటీ వచ్చి దాంట్లో ఏమో వచ్చి ఇది చేస్తున్నారు, అది ఇది అని ఏమీ లేనిది. పాపం నిజంగానే మా నాన్నగారు అయితే, మా ప్రభుత్వంలో అయితే దానిలో వేరు కూడా మేము పెట్టలేదు. ₹1 కూడా మేము తీసుకోలేదు. ఏది చేసుకున్నా మీరు చేసుకోండి. మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాం, కూర్చున్నాం. సార్ ఇదిగోండి సార్ మేము నియమితులు చేసిన కమిటీ సార్ అన్నాం. దాంట్లో మేము అడగలేదే మీరు వైసీపీయా, మీరు టీడీపీయా, మీ జనసేన అని మేము అడగలేదే. దాంట్లో ఆ కమిటీ మెంబర్స్లో అందరూ ఉండాలి. ఇప్పుడు పర్టికులర్గా అసలు ఏమన్నారంటే, వచ్చి మా ఎమ్మెల్యే గారిని కలవండి చాలు, ఒకసారి మీరు కలిస్తే చాలు, మీకు మేము మెంబర్ చేస్తామంటున్నారు. అసలు నిజంగానే ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము చేస్తాం అనాలి. కానీ మీరేంటి మా ఎమ్మెల్యే గారిని కలిస్తే అంటే ఎందుకు? మీ ఎమ్మెల్యే గారిని కలిస్తే ఏమొస్తుంది? ఉత్సవ కమిటీ మెంబర్గా మీరిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి భక్తి ఉండి వాళ్ళు విరాళాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏ విధంగా దిగజారిక రాజకీయాలు, ఏ విధంగా మీ రాజకీయాలు ఉన్నాయో దీంట్లో తెలుస్తుంది. అలాగే దీంట్లో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అంటున్నాం మేము? ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా 50,000 ఒక్కొక్క మెంబరు మీరు ఖచ్చితంగా తేవాలంటే ఏంటి? 97 మంది మెంబర్స్ అంట. ఎప్పుడూ లేనట్టుగా 97 మంది మెంబర్స్ అంట. అసలు ఏంటి ఇప్పుడు దీంట్లో కమిటీలో జాయిన్ అవ్వాలంటే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంట.
50,000 ఖచ్చితంగా కావాలి, చేయాలి. మరి ఏమవుతుంది? దేవుడి దగ్గర గూడా ఈ విధంగా రాజకీయం చేస్తున్నారంటే ఎక్కడికి పోతుంది? మన సమాజం ఎక్కడికి పోతుంది? ఏంటి? ఈరోజు నేను మాట్లాడడానికి ఒకే ఒక కారణం. ఇది జరగకూడదు. జరగకూడదంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎలా తెలిసిద్ది? ప్రజలకి ఎలా తెలిసిద్ది? జరుగుతున్న తప్పుని ఎవరు అరికట్టకపోతే, మీరు చేస్తున్న తప్పు అని ఎవరు చెప్పకపోతే ఎలాగ మీరు సరిదిద్దుకుంటారు? ప్రతి దాంట్లో అవినీతే. ప్రతి చోట అవినీతియే. ప్రతి వర్గం ఎక్కడికెళ్ళినా కూడా ఎవరి దగ్గర విన్నా కూడా అవినీతి, అవినీతి, అవినీతి. ఎవరంటే ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు, నజీర్ గారు. ఇదే మాట. దేవుడి దగ్గరికి ఎందుకన్నా దేవుడి దగ్గర? మీకు అసలు దేవుడి దగ్గర డబ్బులు తీసుకోవాలి అన్నంత ఆలోచన ఎందుకు? సంపాదిస్తున్నారు సరిపోదా? పేదోళ్ళ దగ్గర సంపాదిస్తున్నారు. ఉన్నది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చక్కగా సంపాదించుకున్నా, చేసుకున్నా అంతా బాగానే ఉంది కదా. దేవుడి దగ్గర ఎందుకు? మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉండుంటే నిజంగానే మా ప్రభుత్వంలో అన్నారు కదా, మీరేం డెవలప్మెంట్ చేశారు, ఏం చేస్తున్నారు? మేము కనికా పరమేశ్వరి అమ్మగారి గుడి దగ్గరికి మేము ఎప్పుడు ఆ జోలికి మేము వెళ్ళలేదు. మేము ఎప్పుడు కూడా దాంట్లో ఏం లావాదేవీలు జరుగుతున్నాయో మేము ఎప్పుడు అడగలేదు. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దేనికి వాడారు, మేము ఎప్పుడు అడిగి ఎరగము. నాన్నగారు 10 సంవత్సరాలు ఉన్నారు. మీరు మాత్రం లెక్కలు ఏంటి? దీంట్లో వైసీపీ వాళ్ళు ఎలా వస్తున్నారు? అరే దేవుడి దగ్గరికి ఎవరైనా రావచ్చబ్బా. మీరేం ఆపేది? దేవుడి దగ్గర వైసీపీ వాళ్ళు రాకూడదంటే ఎలాగా? ఎవరైనా రావచ్చు. మీరు నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అక్కడ అన్నదానం ప్రతిరోజు జరిగేది? ఎందుకు ఇప్పుడు జరగట్లేదు? అక్కడ మంచినీళ్ళ సౌకర్యం లేదు, మరి ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? అక్కడ పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ లేదు, మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ లెక్కలో రావా? డెవలప్మెంట్ ఏం చేశారు? ఉన్న ముందు షెడ్ని పీకేశారు. మరి ఈ విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఏదో మేము ఖర్చు పెట్టేసి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ డెవలప్మెంట్ వెనకాల ఎంత అర్థం ఉందో, లేకపోతే ఆ డెవలప్మెంట్ వెనకాల ఎంత కాసులు ఉన్నాయో జనాలకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా విత్ ప్రూఫ్ అన్నీ మేము బయటికి తీసుకొని వస్తాము. అలాగే మేము కోరుతుంది ఒక్కటే, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, దేవుడి జోలికి వెళ్ళకండి. దేవుడి దగ్గర అవినీతి చేయకండి. ఖర్చు పెట్టే రూపాయి దేవుడు ఖర్చు పెడితే మీకు 10 రెట్లు వస్తాయి అని అనుకోండి. అంతే తప్ప వైసీపీ, టీడీపీ, అది ఇది అని దేవుడి దగ్గర అందరూ సమానమే. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇలాంటి అవినీతివి అక్కడ చేయకండి. అలాగే ప్రజలందరూ మీరు తెలుసుకోండి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, నజీర్ అహ్మద్ గారు ఏ విధంగా చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఆయన వేరు లేకుండా నిజంగానే నేను లేకపోతే పని జరగదు ఆయన పని మీద దృష్టి తక్కువ, కూడా ఇలాంటి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి తగ్గించుకొని ఇటు ప్రజల మీద దృష్టి, డెవలప్మెంట్ మీద దృష్టి, వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళకి మంచి చేయమని మీ తరపున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.